ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద దురంధర్ 2 వసూళ్ల వర్షం కురిపిస్తోంది. బాలీవుడ్ యాక్టర్ రణ్వీర్ సింగ్ నటనపై పలువురు టాలీవుడ్ స్టార్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఈ సినిమా మొదల నుంచి విమర్శలు వివాదాలకు కేరాఫ్ గా మారింది. ఏ స్థాయిలో ప్రశంసలు వస్తున్నాయో అదే స్థాయిలో విమర్శలు కూడా వస్తున్నాయి. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నటుడు ప్రకాష్ రాజ్ తాజాగా ఈ సినిమాపై వివాదం సృష్టించారు. టాలీవుడ్ సెలబ్రిటీలు ఈ దురంధర్ 2 సినిమాపై ప్రశంసలు కురిపించడాన్ని ఆయన తప్పుపట్టారు. ఇక టాలీవుడ్ అగ్ర హీరోలు అల్లు అర్జున్, రామ్ చరణ్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ లాంటి వారు ఈ సినిమాను పొగడడంపై ప్రకాష్ రాజ్ ఘాటుగా స్పందించారు. సౌత్ నటులపై విమర్శలు చేశారు. బాధ్యతల భారం ఇప్పుడు సౌత్ వరకు కూడా పాకినట్లుంది అంటూ వ్యంగ్యంగా కామెంట్ చేశారు. ఓ నెటిజన్ చేసిన ట్వీట్ ను ఆయన రీట్వీట్ చేశారు. అంతేకాకుండా తన ఇంట్లోని రేడియోలో అభినా జావో చోడ్కర్ అనే పాట వస్తున్న వీడియోను షేర్ చేస్తూ తను దురంధర్ కు దూరంగా ఉన్నానని మీరు కూడా నా అంటూ జస్ట్ ఆస్కింగ్ అని క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ వివాదానికి దారితీసింది. ఇక ఇదిలా ఉంటే దురంధర్ 2 సినిమాపై అల్లు అర్జున్ ప్రశంసల వర్షం కురిపించారు. సినీ బృందానికి అభినందనలు తెలిపారు. ప్రతి భారతీయుడు గర్వపడేలా ఈ సినిమా ఉందన్నారు. ఈ మూవీలో క్లాప్స్ కొట్టించే మూమెంట్స్ ఎన్నో ఉన్నాయని చెప్పారు. ఇది ఒక మైండ్ బ్లోయింగ్ ఎంటర్టైనర్ అంటూ అల్లు అర్జున్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. రణ్వీర్ కెరీర్ లోనే ఇది అత్యుత్తమ ప్రదర్శన అంటూ సూపర్ స్టార్ మహేష్ బాబు ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. నిలబడి చప్పట్లు కొట్టించేలా ఆదిత్య ధర్ ఈ చిత్రాన్ని మలిచిన తీరు అమోఘమన్నారు. మాధవన్ నటన, శశ్వత్ సచ్దేవ్ సంగీతం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తాయన్నారు. ఇక భారతీయ ప్రేక్షకులకు ఒక తుఫాన్ను పరిచయం చేసిన టీమ్ కు బిగ్ సెల్యూట్ అంటూ జూనియర్ ఎన్టీఆర్ పోస్ట్ చేశారు. రణ్వీర్ సింగ్ స్క్రీన్ పై కేవలం అత్యద్భుతంగా నటించడమే కాదు విశ్వరూపం చూపించారని అన్నారు. ఇలాంటి చిత్రాన్ని రూపొందించడానికి దృఢ సంకల్పం, నిర్భయమైన దృష్టి అవసరమని చెప్పారు. అక్షయ్ ఖన్నా వేసిన పునాదిపై ఈ సీక్వెల్ అద్భుతంగా నిలబడిందంటూ ఎన్టీఆర్ ప్రశంసలు కురిపించారు.